ఒపీనియన్ క్రియేటర్, ఒపీనియన్ కలెక్టర్, ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. ఇప్పుడు మీకు ఎవరంటే ఇష్టం, మీకు ఈ పథకం అంటే ఇష్టమా కాదా, మీకు సంబంధించింది ఇది కరెక్టా కాదా, ఇది అడగటం ఒపీనియన్. అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం. అలా కాకుండా ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నా సరే ఇలాగ ఆలోచించు అని ప్రజల్ని మోటివేట్ చేయడమే ఎకో సిస్టమ్ అంటామన్నమాట. అంటే ప్రజలని కళ్ళెదురుగుండా ఒక మర్డర్ జరుగుతుంది, అది మర్డర్ని చూడక ఒక దుర్మార్గుడిని చంపాడని చూడు, ఆ చంపినటువంటి వ్యక్తి ఒక సన్మార్గుడు అని మనకి చెప్పారనుకోండి, ఒకసారిగా మన ఆలోచన తీరులో మారిపోతుంది. అప్పుడు ఈ చనిపోయినోడి గురించి నెగిటివ్ పాయింట్స్ని 10 చోట్ల నుంచి కలెక్ట్ చేస్తాం. అదే సందర్భంలో ఈ చంపినోడిని హీరోగా చూస్తాం. అలా కాకుండా ఇది రాక్షసత్వం అని చెప్పామనుకోండి, అప్పుడు చంపినోడి వెనకాల ఉన్నటువంటి మైనస్లు చూస్తాం, చచ్చిపోయినోడి పాజిటివ్స్ చూస్తాం. ఇదే ఎకో సిస్టమ్ అంటారన్నమాట. ఈ ఎకో సిస్టమ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ట్రంప్ బైడెన్ ఉన్నంతసేపు బైడెన్ అద్భుతమైన పాలన, అమెరికా అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిందని ప్రచారం చేశారు. ఇప్పుడు ట్రంప్ వర్గం సేమ్ ఎలన్ మస్క్ వాళ్ళ డోజ్ గురించి తాజా సర్వేలు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాయంటే 67% మంది ఇది కరెక్ట్ అంటున్నారట, 33% మంది కరెక్ట్ కాదంటున్నారట. అంటే అత్యధిక మద్దతు లభిస్తోంది అన్నది హైలైట్ చేశారు.